అక్కడైతే లైట్గా మంచి అయితే పడుతుంది. సో గైస్ ఫైనల్గా అయితే మనం శ్రీనగర్ డాల్ లేక్ విజిట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం కార్గిల్ వెళ్ళబోతున్నాం. మన బ్యాగ్స్ అయితే ప్యాకింగ్ అయిపోయినాయి. నిన్నటి రోజు అయితే ముందు వాన వస్తుందని చెప్పేసి అయితే రెయిన్ కవర్ అయితే కప్పేసినాం తడవకుండా బ్యాగ్స్ పైన. ఒకసారి రూమ్ కూడా చూపిస్తా, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇదైతే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇది బడ్జెట్లో ఉంది. మిగతా అన్ని ప్రైస్ ఎక్కువనే ఉన్నాయి కొంచెం. ఇదైతే మనం నైట్ స్టే చేసిన రూమ్. ఇప్పుడైతే ఇంత నీట్గా ఉంది. నైట్ అయితే మొత్తం ఆగమాగ ఉండే ఒక స్టోర్ రూమ్ లెక్క ఉంది ఇది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే దీని అయితే ప్రిఫర్ చేయండి. ఇదైతే లో బడ్జెట్లో వచ్చింది. అట్లా సెటిల్మెంట్ అయితే లో బడ్జెట్లో అయిపోతుంది, వాసిపోతుంది బిల్లు మాత్రం. ఇప్పుడే మనం అయితే రూమ్ చెక్అవుట్ చేసి అయితే స్టార్ట్ అయిపోయినాం. శ్రీనగర్లో కూడా అయితే రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. ముందుకు వెళ్ళిన తర్వాత చూడాలి, ముందు నుంచి అయితే రోడ్ బాగుంటుందంట. ఆ రోడ్ వచ్చినంత వరకు అయితే మనకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ రోడ్ వచ్చిన తర్వాత అయితే ఇద్దరు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మనం. ఇప్పుడైతే మేమైతే ఒక హైవే ఎక్కినాం. ఇది వచ్చేసి నేషనల్ హైవే 1. ఇది వచ్చేసి అయితే మన 9th ఫుల్ ట్యాంక్. శ్రీనగర్లో అయితే 100 ఉంది 1 లీటర్ పెట్రోల్ రేటు. దాలో భయ్ और थोड़ा దాలో. సో గైస్ మన ఫుల్ ట్యాంక్ అయితే 800 అయింది. పేమెంట్ చేద్దాం ఇంకా. ఇప్పుడే మనకైతే ఇక్కడ చిన్న లైట్ గ్లేషియర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ హైవే వచ్చేసి నేషనల్ హైవే 1. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అయితే మనం ఇప్పుడే శ్రీనగర్ సిటీ దాటైతే బయటకు వచ్చేసినాం. బయటికి రాగానే మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఘాట్సే ఉంటాయి ఇక్కడ. అయితే వ్యూ బాగుందని అయితే మనం ఆగినాం. ఇది వచ్చేసి లేక్, పీస్ఫుల్ ఉంది. వెదర్ కూడా మస్తు కూల్ ఉంది, చలి పెడుతుంది. బండి మీద వెళ్తుంటే అయితే డైరెక్ట్ షివర్ అవుతున్నాయి చేతులన్నీ. ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. వెదర్ మాత్రం చాలా కూల్ ఉంది, చలి పెడుతుంది. బండి ఎట్లా వెళ్తామేమో, ఇక్కడ ముందర అయితే వద్దాం, ఫోన్ అయితే పోతాం కానీ చలి అయితే బాగా పెడుతుంది. లొకేషన్స్ మాత్రం వేరే ఉన్నాయి అసలుకి. నాకైతే నా ఫోన్లో అయితే కొన్ని సినిమాటిక్ షాట్స్ తీసుకోబోద్ది అవుతుంది, అవి తీసుకుంటా ఇప్పుడు. గాయస్ అక్కడ పైన అయితే స్నో అనిపిస్తుంది కదా, ఆ స్నోని కరిగిపోయి వాటర్ అనేది ఈ రివర్ లాగా ఫ్లో అవుతుంటుంది. ఇట్లాంటివి మస్తు ఉంటాయి ఇంకా చాలా ముందు. అక్కడ ఫ్లోయింగ్ కూడా అవుతుంది చూడండి, వాటర్ స్నో మొత్తం కరగకుండా ఫ్లో అవుతుంది. ఈ ఆర్మీ వాళ్ళు అయితే మొత్తం తిరుగుతూనే ఉన్నారు, ఒక దగ్గర అయితే అవుతలేరు. రోడ్ సైడ్స్ రోడ్డు ఇటుపక్క కూడా మొత్తం ఆర్మీ వాళ్ళే నిలబడ్డారు ఇక్కడ కూడా. ఇప్పుడైతే మనం రెయిన్ వస్తుంది ఆయన, అక్కడ వ్యూ చూస్తే అయితే అట్లుంది. ఇగో మన బాయ్స్ షూటరు, మన బ్యాక్ సైజ్. మా అబ్బాయి అయితే ఘోరంగా పట్టేసింది. ఇక్కడైతే వర్షం పడతలే, మొత్తం ఐసే పడుతుంది. గడున్న చూడు పట్ట తాకుతున్నాయి మాకైతే. అంతా అవే ఉన్నాయి రోడ్డు మీద మ్యాక్సిమం. అది పడి కరిగిపోతున్నాయి. మస్తు చలి పెడుతుంది ఇప్పుడైతే. మ్యాన్ ముందు పోతే ఇంకా ఘోరంగా ఉంటుంది మ్యాన్. శ్రీనాథ్ ముందు పోతే ఇంకా ఘోరంగా ఉంటుంది రా రోయ్. ఉన్నాయి చదవకుండా అయితే కట్టినాం. మన టైం బాగాలేదు ఈరోజు, ఫుల్ రేన్ అంట. నేను ఇంకా ముందే గెజ్ చేసి బాగానే కడదామని చెప్తున్నాం, కట్టినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఐస్ రేన్ అయితే పట్ట చలి మాత్రం ఘోరంగా వణుకుతున్నాం. ఇప్పుడైతే లోపల అన్నీ వేసుకున్నాం, ఇప్పుడైతే 3 వేసుకున్నాం. ఒక హుడ్డీ, పైన జాకెట్, బయట రైడింగ్ జాకెట్, లోపల ఇంకో టీ షర్ట్ కూడా ఉంది. టీ-షర్ట్ అమ్మతో చెప్తారా నేను? లేదా నిజంగా టీ-షర్ట్ లేదు. సరేలే, చలి మాత్రం దూరం ఉంది. 3 వేసుకున్నా కూడా నాకు చలి ఫుల్ వస్తుంది, చలి కూడా ఫుల్ పెడుతుంది. నేనైతే ఒక రెయిన్ లైనర్ లోపల హుడ్డీ వేసుకున్నా. మ్యాన్ నువ్వు ఎన్ని వేసుకున్నావు? నిజంగా చెప్పు, ఏమో అనిపిస్తుంది నిజంగా చెప్పు. ఇదేముంది ఒక్క నిమిషం మ్యాన్, నిజంగా చెప్పు. ఒక లెక్క పెడతామా? రెయిన్ కవర్ ఒకటి, రైడింగ్ జాకెట్ 2, లైనర్ ఒకటి, 3 దొంగ వేసుకున్నాం. 2 బ్రో. అమ్మో చలి మాత్రం ఘోరంగా దిగుతుంది. మేమైతే స్టార్ట్ అవుతున్నాం. చూపిస్తాం ముందు ఎట్లా అయితే చూడండి, వేరే క్రేజీ ఉన్నాయి అసలుకి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. మెల్లగా రెయిన్ లైనర్ లైట్ వేసుకొని
స్టార్ట్ అయిపోయినాం. వాన అంత లేదు కానీ చలే బాగుంది. ఇప్పుడు ఇంతకుముందు వాన అయితే తగ్గిపోయింది లాస్ట్కి. ఈ చలికి బండి అయితే అసలు పోవట్లేదు. నా బండి అసలు స్టార్ట్ చేయాలనుకున్న చలికి బాగానే స్టార్ట్ అయింది. సోన్మార్గ్ వరకు అయితే వెళ్తే అక్కడ నుంచి కొంచెం సేఫ్ ఉంటుంది. కాకపోతే అక్కడ చలి కంటే ఎక్కువ స్నో ఉంటుంది. ఆ స్నో నన్ను ఎంజాయ్ చేస్తాం కదా. కొంచెం చలిలో లైట్ చినుకులు పడ్డాయి. ఇప్పుడు అది కూడా లేదు. ఇది మన వ్యాలీలో ఉన్నాం. కిందికి వచ్చేసిన వరకు వచ్చిన వాటికి ఇంకా చలి అయితే. ఈ రివర్ అయితే సింధు రివర్. అదైతే నాకు ఇంతసేపు గుర్తురాలేదు చలికి. అక్కడి నుంచి అయితే ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే రైల్ లైనర్ల కోసం అయితే ఆయన రైల్ లైనర్ వచ్చేసి 1500 చెప్తుండు. ఇట్లాంటి నార్మల్ రైల్ లైనరే 1500 అంట. లైట్ ముందర చూద్దామని అయితే మేమైతే ఏం తీసుకోలేదు. మా బైక్స్ చూడండి మొత్తం ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయితే అయిపోయింది. మొత్తం బుర్రా పాడైనాయి బైక్స్ మాత్రం. వేరే లెవెల్ అయినాయి అసలుకి. వ్యాన్ బైక్స్ బుర్రా పాడైనాయి కదా అసలుకి. చేతుల దగ్గరికి వస్తున్నాయా? క్లచ్ పట్టడానికి వస్తుందా? రాట్లేదు క్లచ్. చేయి దగ్గరికే రావట్లేదు అసలుకి. డైరెక్ట్ గేర్ వేస్తున్నా. ఇగో ఈయన చూడరు. ఈయన గోప్రో మొత్తం మోడల్ అయిపోయింది. అలా సరే గుద్ద వాళ్ళు ఉంది. చలికి భయపడతారా? మంచికి భయపడతారా? దానికోసమే మనం వచ్చింది. పోదాం బా. బైక్స్ అయితే చూడండి మొత్తం అసలు ఆ మామయ్యని గోప్రోలే ఖరాబ్ అయినాయి. బైక్లు ఎంత ఎక్కడైతే చూడండి వ్యూస్ చూడండి. మౌంటైన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అసలుకి. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది బ్రో. ప్రస్తుతం ఇంకెంత దూరం ఉందో అక్కడైతే సెట్ ఉంది అసలు మౌంటైన్. మనం ఫైనల్గా అయితే మన దగ్గరికి అయితే స్నో అయితే కనిపిస్తుంది. ఇగో ముందరలో ఉంది, కిందికే ఉంది. ఒకవేళ ఛాన్స్ ఉంటే అయితే స్నో ఫర్ ద ఫస్ట్ టైం అయితే పట్టుకొని చూడబోతున్నా. చూద్దాం. ఛాన్స్ ఉందనుకుంటా. మన అక్కడైతే అవతలకి బ్రిడ్జ్ ఉంది. అగో అక్కడ ముందర కిందనే ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఈ రివర్ ఫ్లో కూడా ఇంతకుముందు అయితే ఇంత ఫ్లో లేకుండే. వాన పడ్డది కదా, స్నో అంతా మెల్ట్ అయిపోయి ఫ్లో ఎక్కువైపోయింది అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. చూద్దాం ఇంకా ముందుకు అయితే. ఒక్కసారి లైఫ్లో ఫస్ట్ టైం అయితే స్నో ఇంత దగ్గర నుంచి చూస్తున్నా. ఆల్రెడీ ఒకసారి చూసినా కానీ ఇంత దగ్గర నుంచి అయితే చూడలేదు. ఆ జ్యూస్ అయితే ఇట్లా చేతిలో పట్టుకొని అయితే వీడియో తీసుకుంటా పక్కా. చూడండి స్నో అయితే ఇది ఎంత మంచి స్నో ఉందో. ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం కానీ అది అవతల సైడ్ అవుతుంది. అందుకైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. చూద్దాం ముందర వెళ్ళి ఇంకెక్కడైనా ఛాన్స్ ఉంటే పక్కా అయితే ఎక్స్పీరియన్స్ చేస్తా స్నోని పట్టుకొని. చలి మాత్రం ఘోరంగా ఉంది. అయితే మాటలు కొన్ని రావట్లేదు. తడబడుతున్నాం మాట్లాడనీకైతే. అమ్మ ఘోరంగా ఉంది బ్రో. ఇది మాత్రం వేరే లెవెల్ అసలు. కింద నుంచి నేను అసలు ఇంత దగ్గరలో చూస్తాను అనుకోలేదు. సోన్మార్గ్ వెళ్ళాలనుకున్నాను మినిమం, కానీ సోన్మార్గ్ ముందుకే మనకైతే కనపడిపోయింది. అసలు లైఫ్ అనుకుంటా ఇదైతే. నేనైతే ఈరోజుతో చాలు బ్రో. కార్గిల్ వార్ మెమోరియల్ పంపపోయిన ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇదైతే ఈరోజుకి చూసినా కదా చాలు. ఆడ వండుకుంటా డైరెక్ట్ పోయి రూమ్ తీసుకొని చలికి. ఇక్కడి నుంచి అయితే మనకి కార్గిల్కి ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. స్నో అయితే చూడండి వేరే ఉంది అసలుకి. సో గాయ్స్ ఇది వచ్చేసి అయితే మన ఫైనల్గా అయితే సోన్మార్గ్ ఎంట్రన్స్. వెనక కుదాం మనలో వెలుస్తున్నాం. ఓ వ్యూ మాత్రం సెట్ ఉంది అసలుకి. మన బాయ్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. వెల్కమ్ టు సోన్మార్గ్ అనే టనల్ దగ్గర అయితే, మినీ టనల్ దగ్గర అయితే మన బైక్ అయితే ఆపేసినాం. ఇలాంటి ఇంకా ముందు ఎన్ని చూస్తామో చూడాలి. ఒక 360 క్లిప్ ఇస్తాం. మన బండి అయితే మొత్తం గలీజ్ అయిపోయింది. ఇంకా ముందు అయితే ఇంకా ఘోరంగా అయిపోతుంది. ఇదైతే సింధ్ రివర్. ఐస్ ఇంతసేపు కొంచెం రెయిన్ పడ్డది కాబట్టి ఐస్ అనేది మెల్ట్ అయ్యి ఫ్లో అయితే ఎక్కువ అయిపోయింది. మేము మార్నింగ్ నుంచి చూసినంత అయితే ఇంత అయితే లేదు. ఇక్కడైతే ఫుల్ చలి పెడుతుంది. మౌంటైన్ చూడు బ్రో వేరే లెవెల్ అసలుకి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ స్నో అయితే ఇంతకుముందు కింది వరకు వచ్చింది, కానీ రివర్ అవుటర్ సైడ్ ఉండే, అందుకు మాకు వీలు కాలేదు దాన్ని టచ్ చేయడానికి. ఇటు సైడ్ కూడా మొత్తం స్నోనే ఉంది. ఇప్పుడు ముందు పోతే ఇంకెన్నైనా చూడాల్సి వస్తుంది. చూద్దాం. ఒక 4 కిలోమీటర్ పోయిన తర్వాత మనకు తెలుస్తుంది కార్గిల్కి వాళ్ళు ఎలవ్ చేస్తున్నారా లేదా అని. వాళ్ళు ఎలవ్ చేస్తున్నారో లేదో తెలిస్తే మనకు కొంచెం ఫ్రీ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడే మనమైతే సోన్మార్గ్ అయితే ఎంటర్ అవుతున్నాం. సోన్మార్గ్ ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ యూ అంట. ఇప్పుడే ఇక్కడైతే పోలీసు వాళ్ళు ఆపిర్రు.
పోలీసు వాళ్ళు అయితే ఆపి రేపు పంపిస్తాం, ఈరోజు పంపించాం. ఆల్రెడీ 6 అవుతుంది. ఇప్పుడు వెళ్తే మీకు రిస్క్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఆపిరు. అసలు పంపిలే, చాలాసేపు రిక్వెస్ట్ చేసినాం. కొద్దిసేపు ఆగి చూద్దాం, ఇంకా మళ్ళీ ట్రై చేద్దామని కొద్దిసేపు అయితే ఇక్కడ సైడ్కి అయితే వెళ్తున్నాం. గాయస్ ఇది వచ్చేసి అయితే సోన్మార్గ్ బేస్ క్యాంప్. మనమైతే ఫైనల్గా సోన్మార్గ్ అయితే రీచ్ అయినాం. సోన్మార్గ్ రీచ్ అయిన తర్వాత అయితే ఆర్మీ వాళ్ళు అయితే ఆపేసారు, ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నాయని. తర్వాత ఆపేసారు. ఇంకో అందులోటి గేట్స్ వన్ సైడ్ ఓపెన్ అంట. 2 days తర్వాత మళ్ళీ మేము వెళ్ళే రూట్ ఓపెన్ అంట. అయితే మేము కొంచెం రిక్వెస్ట్ చేస్తే రేపు ఆఫ్టర్నూన్ పంపిస్తా అన్నాడు. అయితే మేము క్యాంపింగ్ చేసుకుంటామంటే ఒక ప్లేస్ సజెస్ట్ చేసిండు. కొన్ని ఫొటోస్ తీసుకుందామని మా బైక్స్ అయితే ఇక్కడ లైన్ అప్ చేసినాం. మా బైక్స్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు పక్కనే రివర్, సింధ్ రివర్, పీస్ఫుల్ ఉంది ప్రస్తుతానికైతే. ఇప్పటివరకు అయితే ఒక ట్రైనింగ్ క్యాంప్ ఉంది ఇక్కడ పోలీస్ వాళ్ళది. సో వాళ్ళ ఆఫీసర్స్ అయితే వచ్చి మాట్లాడారు మాతోని, ఎక్కడి నుంచి వచ్చారు, బైక్స్ బాగున్నాయి, ఎంతవరకు ట్రావెల్ చేస్తారని మొత్తం అడిగారు. కొంచెం మాట్లాడి ఒక 15 minutes అయితే వచ్చి అట్లనే నా టాప్ బాక్స్ చూసి దాంట్లో లగేజ్ ఏమేమి ఉందని అడిగారు. ఒకసారి చూపిస్తా అని చెప్తే లోపల డ్రోన్ బ్యాగ్ అనిపించింది. ఇదేంటంటే డ్రోన్ అని చెప్పిన. సార్ అట్లనే అడిగిన, సార్ ఇద్దరు రిస్ట్రిక్షన్ అయినా ఎగిరేరా ఫ్లై అయ్యారా అని చెప్పిన. అయితే హమ్లో అయినా కైకు టెన్షన్ మతలేరో ఉడావని అన్నారు. గతం ఇక గ్యాప్ దొరికిందని చెప్పి సార్ వాళ్ళ ముందరే లేపు పడేసాం. ఇక ఒక 2 షాట్లు వచ్చినాయి. ఎందుకంటే మీకు చూపిస్తా ఒక్క నిమిషం. ఉన్నది క్యాంప్ అంట పోలీస్ వాళ్ళది, మళ్ళీ ఇక్కడనే ఆర్మీ వాళ్ళది ఉంది. ఎట్లేసాం చెప్పండి పైకి. మా ప్లేస్ డైరెక్ట్ డ్రోన్ షూట్ చేస్తారంట, అంతా రెడీగా ఉంటారంట వాళ్ళు. సో వాళ్ళు ఉన్నప్పుడే ఒక 2 షాట్లు తీసుకున్నాం. అదేనా ఇప్పుడు ఎంతైతే టైం 7 అవుతుంది. సో ఆ షార్ట్ అయితే కుదిరితే ట్రై చేస్తా పెట్టడానికి. అండ్ సార్ వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు ఏమని. ఛార్జింగ్స్ కోసం అయితే ఏం బాధపడకండి, వచ్చి ఛార్జింగ్ పెట్టుకోమని చెప్పిండు. మంచిగా మాట్లాడారు. కలుస్తాం మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాం. ఎట్లుంటారు మీరు 10 days కొని ఇంత సలీకా అని అన్నారు. సర్వైవ్ అయితేనే ఉంటాం 6 days నుంచి. ఈరోజు కొత్త ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది సార్, అందుకనే తప్పదు ఇక్కడనే ఉంటాం అని చెప్పినాం. ఏమంటావు? చెట్టు గ్యాప్ లో సెట్ చేసాం పోలీసు వాళ్ళని. మనం మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారు. మేము పోయే ప్రతి ఒక్క దగ్గర అందరు మంచిగా మాట్లాడుతారు. ఇప్పుడు వరకు అయితే సెట్ చేస్తున్నాం ఖాళీ గ్యాప్ లో. ఏడి పోయినా అందరితోనే మూవ్ కావాలి, మంచిగా ఉంటుంది. చలి మాత్రం ర్యాంపు తట్టుకోలేం. మొత్తానికి అయితే రూమ్ అయితే సెట్ అయిపోయింది. దీనిలో అయితే హోటల్ కమ్ రెస్టారెంట్ ఉంది. పైన అయితే రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు కింద అయితే ఫుడ్ ఆర్డర్ చేసినాం. వాళ్ళిద్దరు మాకు చెప్పకుండా పోయి ఇద్దరు తినొచ్చారు. మనమైతే ఫైనల్ గా తిన్నీకైతే వచ్చినాం. ఏదో కాశ్మీర్ స్పెషల్ అంటే ఇది రిస్తా అంట దీని పేరు, మనకైతే తెలియదు ఇప్పటివరకు. ఆ హోటల్ కూడా అయితే మనకు వచ్చి సజెస్ట్ చేసిండు. ఇంకొక ఇవైతే మన కాంప్లిమెంటరీ కూడా ఇచ్చేసిండు ఫ్రీగా. ఇగో వీళ్ళిద్దరు అయితే మాకు చెప్పకుండా అవి తిన్నారు. ఇప్పుడు వచ్చి మాకు కాపలుగా అంటారు. వీళ్ళిద్దరు మాకైతే చెప్పకుండా అవి తినేసి వచ్చారు. మేమిద్దరం ఇప్పుడు కుక్కర్ లెక్క అయితే ఆడ కూర్చున్నాం లేక్ పక్కన. లాస్ట్ కి అయితే ఫైనల్ గా అయితే తిని దీని టేస్ట్ ఎట్లుందో చెప్దాం. ఇంకా भाई ये सब हमको कॉम्प्लीमेंट्री है, ये कॉम्प्लीमेंट्री, ये आपका वो जो ऑर्डर. ठीक है ठीक है ठीक है, థ్యాంక్ యూ भाई, థ్యాంక్ యూ भाई. మేమైతే ఫైనల్ గా అయితే రూమ్ తీసుకున్నాం. ఎందుకంటే అయితే బయట మాత్రం ఘోరంగా చలి పెడుతుంది. -2 ఉండే మేము అక్కడ ఉన్నప్పుడు అయితే అడిగి తట్టుకోలేక అయితే వచ్చి రూమ్ తీసుకున్నాం. ఇగో మన వాళ్ళు అయితే బోర్లుతో. ఈ వీడియో అయితే ఇక్కడతో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.